ముందుగా మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోక తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినములో నీతిమంతునిగా తీర్చుట అనే పాఠానికి ఒక వివరణ మనము తెలుసుకున్నాం. ఈరోజు మనము నీతిమంతునిగా తీర్చుటలో దేవుడు అనుసరించిన విధానం, ఎలా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడు అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. అందులో భాగంగా నిన్నటి దినాన మనము క్షమాపణ అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈరోజు మనము రెండవ విషయాన్ని మనము ధ్యానిద్దాము. రెండవ విషయం ఏమిటి అంటే, లెక్కించడం లేక ఆరోపించడం లేక నీతిమంతునిగా ఎంచుకోవడం. ఈ విషయాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యము నుండి పరిశీలన చేద్దాం. మొదటిగా, దేవుడు ఒక పాపిని నీతిమంతునిగా ఎంచే విధానాన్ని మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ దేవుడు అని ఇచ్చబడిన అంటే ఎంచబడుట అంటే ఆయన వాస్తవానికి అతడు నీతిమంతుడు కాదు, కానీ అతనిని నీతిమంతుడు ఎంచుకోవడం లేక ఆరోపించడం. మనమందరము కూడా దోషమే, కానీ దేవుడు దోషమును మన మీద మోపక తన కుమారుని మీద మోపి ఆయనకు శిక్ష విధించి మనం నిర్దోషులుగా కనుక అంటే ఆయన అనుగ్రహించిన క్షమాపణ ద్వారా మనలను ఆయన ఎంచుకుంటున్నాడు నీతిమంతులుగా. ఇది మనం ఆలోచించాలి. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదకువాడెవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి
ఏకముగా పనికి మాలిన వారైరి అని అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని ఇతడు నీతిమంతుడు అని నీతిమంతునిగా ఎంచుట అనేది ఆ వ్యక్తి జీవితంలో అది గొప్ప అదృష్టముగా, లేక గొప్ప భాగ్యముగా, లేక గొప్ప ధన్యతగా భావించవలసిన ఆ యొక్క స్థితి. కనుక దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడంలో క్షమాపణ అనుగ్రహిస్తూ మనలను నీతిమంతులుగా ఆయన ఎంచుకుంటున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుందాం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇక్కడ అంటే మనం చదువుకున్న కీర్తన మరలా పౌలు గారు ఇక్కడ రిపీట్ చేస్తూ ఉన్నాడు. పైన 7వ వచనాన్ని మనం చూస్తే ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కనుక ఇక్కడ దీని గురించి పైన 6వ వచనంలో పౌలు గారు అంటాడు, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే క్రియలు లేకుండా అంటే ఏది చేయకుండా, అంటే పాప నివారణకు సంబంధించిన, పాప పరిహారమునకు సంబంధించినది ఏది చేయకుండానే ఆయన నీతిమంతుడుగా ఎంచుతున్నాడు. కనుక అతడు ధన్యుడు. కనుక మనం నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటూ ఉంటాం. కనుక అది చాలా కష్టమైంది, చాలా శ్రమతో కూడింది, అసాధ్యమైంది. కానీ అది దేవుడు తన మహాకృప చేత మనలను నీతిమంతులుగా ఎంచుట, నీతిమంతులుగా తీర్చుట అనేది ఒక గొప్ప ధన్యత. కనుక ఒకటి ఆయన క్షమిస్తున్నాడు, రెండవది ఆయన ఎంచుకుంటున్నాడు. ఆయన మనం నీతిమంతులం కాకపోయినప్పటికీ నీతిమంతులుగా, తన దృష్టిలో నీతిమంతులుగా ఆయన ఎంచుకుంటున్నాడు. అంటే దేవుడు ఎంచుకొనుట ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. దేవుడు క్షమించుట ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాస్తవానికి మనం నీతిమంతులం కాము, మనం నీతిమంతులం అనిపించుకునే అర్హత మనకి లేదు, కానీ దేవుడు ఎంచుకుంటున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యమైన విషయం. అంటే ఏదో ఒకటి కాదు, కానీ లేక అలా కేవలం భ్రమింప చేయటం కాదు, కానీ వాస్తవంగా ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచుటకు మన పాపాలను క్రీస్తు ప్రభు యొక్క లెక్కలోనికి చేర్చాడు. అంటే ఆయనను పాపిగా చేస్తూ మనలను నీతిమంతునిగా చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. అనగా నిర్దోషి అయిన వానిని దోషిగా ఎంచి, దోషిగా ఉన్న వానిని తనకు బదులుగా నిర్దోషిగా ఎంచటం, ఇది దేవుడు పాపి పట్ల జరిగించే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే దేవుని యొక్క నీతి, అంటే క్రీస్తు
మన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అలాంటి ప్రధాన యాజకుని ఆయన మన కోసం దోషిగా చేశాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే క్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్లో, అంటే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నీతి అనే దానిని తీసుకొని మనకు అతికించాడు, అంటే మనకు ఆపాదించాడు. మన పాపి అని మనలో ఉన్న దాన్ని తీసుకుని వెళ్ళి యేసు ప్రభుకు ఆయన దాన్ని అంటించారు. అంటే ఇది స్వభావ సిద్ధంగా, అంటే న్యాచురల్గా ఆయన నీతిమంతుడు, న్యాచురల్గా మనము పాపులం. అయినప్పటికీ ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఆయన ఉచితముగా మనకు నీతి అనుగ్రహించడానికి తన కుమారుణ్ణి దోషిగా, పాపిగా చేశాడు. ఇది దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత 3వ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 3వ విషయం ఏమిటి అనేది మనం చూస్తే సహవాసం. ఈ సహవాసాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. అంటే ఒకే దేవుడు. అంటే ఆ కింద వచనాన్ని మనం కంప్లీట్గా చదువుకుంటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇది దేవుడు మరియు విశ్వాసి మధ్య ఉండే ఒక రిలేషన్. ఈ రిలేషన్ అంటే తండ్రి కుమారుల మధ్య ఉండే ఒక సంబంధం. అంటే ఒకటి నీతిమంతులం కాకపోయినప్పటికీ నీతిమంతులుగా ఎంచుకొనుట, తర్వాత 3వది ఏమిటంటే ఆయన తన యొక్క సంబంధాన్ని మనకు అనుగ్రహించుట, సహవాసాన్ని మనకు అనుగ్రహించుట. ఏమిటి సహవాసం అంటే తండ్రి కుమారుల మధ్య ఉండే సహవాసం, తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధం. ఈ సంబంధం ద్వారా మనము తండ్రితో ఒక గొప్ప సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కనుక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అంటే దేవుడు మనకు ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ గొప్ప భాగ్యం ఏమిటి అంటే తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం. నాయనా తండ్రి అని మొరపెట్టే గొప్ప విధానం.
ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎలా నీతిమంతులుగా తీర్చుతున్నాడు, ఆ నీతి అంటే ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము వివరణ గూర్చి ధ్యానించాం. ఈ వివరణలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, నీతిమంతులుగా ఎంచుటలో దేవుడు అనుగ్రహించిన విధానము. ఒకటి, అది ఆయన మనల్ని నిర్దోషులుగా ఎంచడం, క్షమించడం, అలాగే సహవాసాన్ని అనుగ్రహించడం. అంటే ఇక్కడ పాపికి పరిశుద్ధునికి మధ్య ఒక గ్యాప్ ఉంది. అంటే ఇద్దరు కలిసి నివసించలేనటువంటి ఒక అసహ్యమైన వేర్పాటు అనేది ఉంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కానీ అది తీసేశాడు ఆయన. అది తీసివేసి ఆయన తన సహవాసంలోనికి మనల్ని చేర్చుకున్నాడు. ఇది చాలా లోతైన ప్రాముఖ్యమైన విషయం, మనం గ్రహించాలి. ఉదాహరణకి ఇది మనకు అర్థం కావాలంటే, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్తాడు. ఆయన వెళ్ళక ముందు ఒక యూదుడు అన్యుని ఇంటికి వెళ్ళడు కాబట్టి ముందుగానే దేవుడు దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడతాడు. ఆ తర్వాత దర్శనం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత అక్కడ కొర్నేలి పంపిన మనుషులు ఉంటారు. వారు పేతురును ఆహ్వానించడానికి వచ్చారు. దానికి ముందుగానే ప్రభు మాట్లాడుతున్నాడు, ఏమి ఆటంకం చెప్పకుండా వారితో వెళ్ళు అని. వెళ్ళిన తర్వాత కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ పేతురు కొర్నేలితో మాట్లాడే ఒక మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటయేనను అట్టి వారిని ముట్టుకొనుటయేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే అన్యజాతి వాణిని ముట్టుకొనుట కానీ, కనీసం సహవాసం చేయుట కానీ యూదులు చేయరు. అలాంటి ఒక విధానంలో వాళ్ళు ఉన్నారు. అలాంటి విధానంలో ఉన్న పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారి మధ్య ఒకరినొకరు కానీ, కలిసి సహవాసం చేయటం, ఒక చోట కూర్చోవటం, మాట్లాడుకోవటం, లేదా భోజనం చేయటం, ఇవేమి కూడా లేవు, నిషిద్ధం. పేతురు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడిన విషయాన్ని అర్థం చేసుకొని కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి ఇంట్లో సహవాసం చేస్తున్నాడు. కొర్నేలి ఇంట్లో భోజనం కూడా చేశాడు. తర్వాత 11వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న యూదులు పేతురు గారిని పిలవననిపించి, నువ్వు అన్యజాతి వారితో సహవాసం ఎలా చేశావు? సరే వెళ్ళి సువార్త చెప్పావు, బానే ఉంది, కానీ ఇంట్లో భోజనం ఎలా చేశావు అని పేతురుతో గొడవ పెట్టుకుంటారు. ఇది ఒక పెద్ద వివాదం అవుతుంది. అంటే ఇందులో ఆ వివాదం తర్వాత పరిష్కరించబడుతుంది. కానీ ఇందులో ఉన్న విషయం ఏంటంటే, ఈ అన్ని యూదుడు అనగా సున్నతి పొంది ఒక ప్రత్యేకమైన జాతిగా పరిగణించబడిన వాడు ఒక అన్య జాతి వారితో సహవాసం చేయుట, ముట్టుకొనుట, కలిసి కూర్చుట అనేవి నిషేధించబడిన సంగతులు. ఈ నిషేధించబడినవి ఎలాగా ఉన్నాయో అలాగే పాపి అయిన వ్యక్తి దేవుని సహవాసము నుండి నిషేధించబడిన వాడు దేవునితో సహవాసం చేసే
హక్కు, అర్హత, యోగ్యత లేనివాడు. కానీ ఎప్పుడైతే పాపిని నీతిమంతునిగా ఎంచుతున్నాడో, నీతిమంతునిగా పరిగణిస్తున్నాడో, నీతిమంతునిగా తీర్చుతున్నాడో, అప్పటి నుండి ఆ వ్యక్తి నిషేధించబడిన ఆ స్థితి నుండి దూరపరచబడి అతడు దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఇది సహవాసం. ఇక మనం మూడో పాయింట్ చెప్పుకుందాం. అంటే నీతిమంతునిగా తీర్చడం అనే దాంట్లో ఒక మూడో పాయింట్ మనం చూసినట్లయితే, ఇందులో కొన్ని కండిషన్స్ మనం చూద్దాం. ఈ కండిషన్స్ లో ఒకటి ప్రతికూలమైన విధానాన్ని మనం ఆలోచించినట్లయితే, రోమాపత్రిక అంటే ఇందులో ఒకటి క్రియల ద్వారా కాదు. అంటే దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేసే ప్రక్రియ అది క్రియల ద్వారా కాదు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 4వ వచనం నుండి మనం చదువుకుందాం. 4వ వచనం నుండి మనం చదివినట్లయితే ఇక్కడ ఆ మాటలు కనపడతాయి. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేసేవారు ఎప్పుడైనా సరే ఎవరైనా ఆ కూలి డబ్బులు ఆలస్యంగా ఇస్తే, లేక ఇవ్వటానికి మాటి మాటికి అతని చుట్టూ తిప్పించుకుంటూ ఉంటే, కోపం వచ్చినప్పుడు అంటూ ఉంటారు, నువ్వు నాకేమీ దానం ఇవ్వటం లేదు అని. అంటే ఉచితంగా నువ్వు నాకు ఇవ్వటం లేదు, దానముగా ఇవ్వటం లేదు. నేను కష్టపడి పని చేశాను, నా పనికి నువ్వు ప్రతిఫలం ఇస్తున్నావు, అంతేగాని దానం ఇవ్వటం లేదు అంట. అలాగే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పని చేయువానికి జీతము రుణమే. ఆ ఇచ్చేవాడు రుణపడి ఉన్నాడు, ఆ రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నాడు, కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే ఇక్కడ పని చేసేవాడికి అది జీతం, పని చేయని వాడికి దానమే. మనం పని చేయకుండా, అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే, ఉదాహరణ శిలువ మరణం పొందాలి అని ఒక పని ఉంది, కానీ మనము శిలువ మరణం అనే పని చేయలేదు. అది చేయకుండానే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా అంటే మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడిగా చేయబడే ప్రక్రియలో అదే క్రియ అలాగే 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అది కృపచేత ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. ఇక్కడ చూడండి, క్రియల మూలమున కాదు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుట అనేది క్రియల మూలమైనది కాదు. క్రియల మూలమైనది అయితే ఇక కృప అనే దానికి విలువ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుటకు కావలసినది అంతా చేస్తున్నాడు. అతడు చేయుట ద్వారా అతడు నీతిమంతుడు అవుతాడు. కానీ ఇక్కడ దేవుడు తన కృప ద్వారా అతడు చేసిన క్రియల మూలముగా కాదు, తన కృప ద్వారా ఉచితముగా మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. చూడండి, దీనిని తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు తీతుకు రాస్తూ ఈ విషయాన్ని ఆయన
ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. 3వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము చదువుకుందాం. 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అందులో ఆయన ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లు కాదండి 5వ వచనాన్ని చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఇది నీతి క్రియలు, ఈ క్రియలు చేస్తే మనం నీతిమంతులం అవుతాం అనే ఒక క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే అంటాడు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. ఇక్కడ మనము ఇందులో మొదటి విషయాన్ని ఆలోచిద్దాం. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే అంటే ఆయన కృప ద్వారా, మన క్రియల ద్వారా కాదు, మన క్రియలను బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి మనలను ఆయన నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. క్రియలు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అని మనం గ్రహించాలి. అంటే యూదులు నీతిమంతులుగా తీర్చబడటానికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. అంటే ధర్మశాస్త్రము చేత అంటే ధర్మశాస్త్ర క్రియల చేత. చూడండి, పక్కనే 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి. తీర్చబడడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడడు. తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఇది మనం గ్రహించాలి. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవరూ కూడా నీతిమంతులుగా తీర్చబడరు. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు, ఇది మనకి ఎంతో స్పష్టంగా ఇది చెప్పబడతా ఉంది. కనుక ఇంకా రెండో విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనము దేవుని ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. చూడండి, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా అంటే క్రియల ద్వారా కాదు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా
గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ఈ మాటలు మనం గమనించితే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. అది దేవుని ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చుతున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే దేవుడే నీతిమంతునిగా తీర్చుతున్నాడు. ఇక వారి మీద నింద మోపేవాడు ఎవరు అంటే అంత ధైర్యం ఎవడికి ఉంది అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక రెండవ విషయం ఏంటంటే కృప ద్వారా, ఒకటి దేవుని ద్వారా అని చెప్పుకున్నాం, రెండవది కృప ద్వారా. తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 3వ అధ్యాయం 7వ వచనం, నిత్య జీవమును గూర్చిన బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అంటే ఇక్కడ రెండవది ఏమిటంటే కృప ద్వారా అంటున్నాడు. అంటే ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పైన 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఇది మనం గ్రహించాలి. అంటే ఒకటి దేవుని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. రెండవది కృప ద్వారా నీతిమంతులముగా మనం తీర్చబడుతున్నాం. కృప ద్వారానే కానీ క్రియల ద్వారా కాదు. తరువాత మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అంటాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కనుక ఒకటి దేవుని ద్వారా, రెండు దేవుని కృప ద్వారా, మూడవదిగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన రక్తమే మనము నీతిమంతులవుటకు కారణమవుతుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతివంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించున్నందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఆ రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. తర్వాత 4వ విషయాన్ని మనం గమనిస్తే,
విశ్వాసము ద్వారా అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే ఇందులో మనము దేవుని ద్వారా అంటే అది ఆయన చేసే పని. రెండవది కృప ద్వారా, అది కూడా దేవుడి కృప, దేవుని కృప చేసే పని. 3 ఇది క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేసే పని. ఈ 3 కూడా దేవుని కృప, దేవుడు అలాగే కృప, 3 క్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఈ 3 మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాయి. ఇక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తరువాత విషయాన్ని మనం ఆలోచించినప్పుడు విశ్వాసము ద్వారా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహిద్దాం. విశ్వాసము ద్వారా రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. అంటే విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చుతుంది. కనుక దేవుడు, దేవుని కృప, క్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఇక తరువాత మనము అంటే ఈ 3 దేవుని వైపు నుండి జరుగుతున్నాయి. ఇక 4వది ఏమిటంటే మనము విశ్వసించాలి. అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలని అనుకున్నాడు. అది ఆయన నిత్య సంకల్పంలోనే నిర్ణయించిన విధానము. రెండవది ఆయన ఉగ్రత స్థానంలో పాపము పట్ల తీవ్రమైన ఉగ్రత కలిగిన వాడైన ఆ ఉగ్రత స్థానంలో తన యొక్క కృపను మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ కృప ద్వారా ఆ తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించుట ద్వారా, అంటే ఈ 3 కూడా దేవుని వైపు నుండి జరిగిన కార్యాలు. అంత మాత్రమే సరిపోదు, మనము విశ్వసించాలి, దీని అంతటిని విశ్వసించాలి. దేవుడు నన్ను ఉచితముగా నీతిమంతుడుగా తీర్చుతున్నాడు అని మనం విశ్వసించాలి. ఆయన కృప మనల్ని నీతిమంతులుగా తీర్చుతుంది అని మనం విశ్వసించాలి. క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అని మనం విశ్వసించాలి. మనం విశ్వసించకుండా పై 3 మన జీవితంలో ఏమీ చేయలేవు. పై 3 అవి నిలిచి ఉంటాయి, మన జోలికి రావు. ఎప్పుడు మనము విశ్వాసం ఉంచుతామో, ఈ 3టిని నమ్ముతామో, అప్పుడు ఆ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా ఎంచబడతాం. ఇక విశ్వాసం లేకుండా, దానిని మనము నమ్మకుండా, దేవుడు మనం నమ్మినా నమ్మకపోయినా నీతిమంతులుగా తీర్చుతాడు అనే విధానం లేదు. ఇది మనం గ్రహించాలి. మనము నమ్మితేనే దేవుడు ఆ కార్యాన్ని, ఆ మహోన్నతమైన నీతి కార్యాన్ని, అంటే నీతిమంతులుగా చేయుట అనే కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ మనము విశ్వసించకపోయినట్లయితే దేవుడు ఏమీ చేయలేడు. ఇదంతా మన జీవితంలో నిష్ప్రయోజనం అయిపోతుంది. కనుక ఒక పాపి ఈ విషయాన్ని నమ్ముట ద్వారా మన జీవితంలో మనం నీతిమంతులు అవుతాం. ఇక 5వ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించితే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా, చూడండి, పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులం అవుతున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకుందాం. 24వ వచనం, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
ఈ ఈ లేపబడటమే పునరుత్థానం. పునరుత్థాన సత్యాన్ని మనము నమ్ముట ద్వారా మనము నీతిమంతులముగా ఎంచబడతాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే ఒక రీజన్ లేక కారణం. ఏమిటి కారణం అంటే, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన లేచుట ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఈ పునరుత్థాన సత్యాన్ని మనము నమ్మాలి. ఒకవేళ ఇంకా మనము దానిని నమ్మకపోయినట్లయితే మన జీవితంలో అది నీతిగా ఎంచబడదు. కనుక మనం చేయవలసిన పని ఏమిటంటే, నీతిమంతులముగా ఆయన మనల్ని ఎంచుతున్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆ నీతి ద్వారా, పునరుత్థాన సత్యాన్ని మనము విశ్వసించుట ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని విశ్వసించుట ద్వారా, అలాగే ఆ దేవుని కృపను విశ్వసించుట ద్వారా, దేవుని సంకల్పాన్ని అంటే దేవుని ద్వారా నేను నీతిమంతును అవుతున్నాను అనే ఒక విషయాన్ని మనం విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే ఎన్ని గొప్ప విషయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో చూడండి. అంటే ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా చేయుటకు ఇన్ని కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ విషయాలను క్షుణ్ణంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పాత నిబంధనలో ఒకడు నీతిమంతుడిగా చేయటానికి అనేక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలి, కార్యాలు చేయాలి. కానీ ఇక్కడ మనము నీతిమంతులముగా తీర్చబడుటకు మనం ఏమి చేయకుండా కేవలము విశ్వసించుట ద్వారా మాత్రమే, ఆయన చేసిన దానిని అంతటినీ కూడా నమ్ముట ద్వారా, కేవలం విశ్వాసము ద్వారా మనము నీతిమంతులము అవుతున్నాం. ఇలా నీతిమంతులము అవుట ద్వారా దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు అంటే, 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే 3వ అధ్యాయం దగ్గర నుండి ప్రారంభిస్తాడు నీతిని గూర్చిన తర్కం. నీతిని గూర్చిన ఈ తర్కంలో ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ఆయన ఫైనల్ డెసిషన్, అంతిమ నిర్ణయానికి వస్తాడు. అంతిమంగా ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే అదే 3వ అధ్యాయంలో మరి మానవునికి నీతి ఎలా ప్రాప్తించింది అని మనము పరిశీలించినప్పుడు, ఆయన ఆ 3వ అధ్యాయంలోనే సంభాషణ మరలా తిరిగి ప్రారంభిస్తాడు. మనము 23వ అధ్యాయం 21వ వచనానికి వస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కేవలము దేవుడు నమ్ముట ద్వారా మాత్రమే అనుగ్రహించే ఈ నీతి ఎంత గొప్ప నీతో మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రియమైన వారలారా, ఈ లోకంలో పాపము ద్వారా శాపగ్రస్తులమైన మనలను తన మహా కృపను బట్టి ఆ ఏ విధానాల ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడో ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆయన మన పట్ల మరి ఎటువంటి విధానాలు అనుసరించాడో, రెండవది ఈ చాలా ఉన్నాయి అక్కడ. మనం దేవుడు ఏమేం చేశాడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి అనే విషయాలు చాలా విషయాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనము నీతిమంతులుగా తీర్చబడటానికి మనము కూడా చాలా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటే చేయాలి. ఆ ఒక్కటేంటంటే కేవలము విశ్వాసము ద్వారా అంటున్నాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది.
అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న, అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఏదైతే చేశాడో అది ఆయన ఆయన ద్వారా, అలాగే ఆయన కృప ద్వారా, అలాగే క్రీస్తు యొక్క రక్తము ద్వారా, అలాగే ఇంకా మనం పరిశీలించితే ఆయన పునరుత్థానము ద్వారా, ఆయన యందు విశ్వాసం ద్వారా, ఇవన్నీ ఆయన ఆయన జరిగించిన కార్యాలు. కానీ మనం చేయాల్సింది ఒకే ఒకటి. దీనినంతటిని ప్రభువా నేను నమ్ముతున్నాను అని పశ్చాత్తాపంతో మన దేవుడు మన పట్ల చేసిన ఈ కార్యాలన్నిటిని హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు పాపము నుండి విడిపించబడి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే నీతిమంతులుగా మనల్ని తీర్చుటకు దేవుడు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. కొన్ని యుగాల నిరీక్షణ ఆయన కలిగి ఉండాల్సి వచ్చింది. కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపవలసి వచ్చింది. ఆయనను శిలువ మరణానికి అప్పగించవలసి వచ్చింది. ఇదంతా ఒక దీర్ఘకాలికమైన ప్రక్రియ. కానీ నువ్వు ఒక్క సెకండ్‌లో, ఎంత తక్కువ టైంలో నీ హృదయంలో దీన్ని నమ్మితే చాలు, నువ్వు ఈజీగా నీతిమంతుడైపోతున్నావు. ఇది ఎంత గొప్ప ప్రక్రియ మనం ఆలోచించాలి. ఇది ఎంత గొప్ప ప్రక్రియ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను యొర్దాను నదిలో మునగమన్నందుకు గిర్రున వెనక్కి తిరిగిపోతాడు. అజ్ఞానంతోటి, అనాలోచనతోటి అతని దాసుడు సలహా చెప్తాడు, నాయనా నీళ్లలో మునగటం ఎంత తేలికైన విషయం, ఎంత టైం పడుతుంది? ఒక నిమిషమో, ఒక 2 నిమిషాలు. నీకు ఏదేదో పనులు చెప్తే నువ్వు ఒక 1000 గొర్రె పిల్లలు అర్పించమంటే అర్పిస్తావు, లేదా కొంచెం బంగారం తీసుకురమంటే తీసుకొస్తావు, లేదా ఇంకేదన్నా అన్నదానం చేయమంటే చేస్తావు. ఏదైనా చేయగలవు కదా, అంత సామర్థ్యం నీకుంది. దానికి సిద్ధపడే వచ్చాము మనం. కానీ ఏమీ లేకుండా సింపుల్‌గా అలా నీళ్లలో మునిగి బయటకు వస్తే నీ రోగం పోతుందని తేలికైన విషయం చెప్పాడు ఈ ప్రవక్త. ఇది ఎంత తేలిక కనుక ఆలోచించమని చెప్పినప్పుడు ఆయన ఆలోచించి అవును కదా అని అలా నదిలోనికి వెళ్ళి మునిగి బయటకు వస్తాడు. అలా మునగగానే బయటకు వచ్చేదాకా కూడా కాదు, అలా మునగగానే అతని దేహం పసిపిల్లవాని దేహం వలె అయిపోతుంది. కనుక దేవుడు పాపిని రక్షించుటకు, పాపిని నీతిమంతునిగా తీర్చుటకు, పాపిని తన కుమారునిగా చేసుకున్నటకు, పాపిని పరలోక రాజ్యానికి వారసునిగా చేయుటకు ఆయన చాలా చేశాడు. ఆయన చాలా గొప్ప పని చేశాడు. కానీ మనము మాత్రము దానిని పొందుటకు చిన్న పని చేస్తే చాలు, తక్కువ టైం తీసుకుంటే చాలు, అస్సలు శ్రమేమీ లేకుండా దీన్ని విశ్వసించి విశ్వాసము ద్వారా కలిగే విధేయతకు మనం లోనైతే చాలు. దేవుడు మన విషయంలో ఎంత సులభమైన పద్ధతిని అనుగ్రహించాడు, మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాక్యం ఉంటున్న ప్రియమైన వారలరా, దయచేసి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాభాగ్యము చాలా గొప్పది. కనుక సులభమైన విధానంలో ఆయన మనలను నీతిమంతులుగా చేశారు. కనుక ఈ సులభమైన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించండి. మనము యజ్ఞాలు, యాగాలు, మాలలు, వ్రతాలు, దీక్షలు, ఉపవాసాలు, ఇంకా ఏదేదో చేయాల్సిన పని లేదు. కేవలము నీతి కలుగునట్లు ఒకడు హృదయమందు విశ్వసించును అంటాడు పౌలు గారు. హృదయమందు విశ్వసించితే చాలు. ఎంత తేలికైన సులభమైన పనిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఈ విషయాన్ని మన జీవితంలో అంగీకరించినట్లయితే, విశ్వసించినట్లయితే ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుతాడు. కనుక ఈ విషయాన్ని మనము గ్రహించాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. అంతే, నువ్వు విశ్వసించితే చాలు, హృదయంలో నమ్మితే చాలు, దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చుతాడు.
మనకి ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా అవుటకు ఇంకా ఎవరైనా ఆ ఆలస్యం చేస్తూ ఉంటే, ఇకనైనా వాక్యానికి లోబడి దేవుడు ఉచితముగా అనుగ్రహించే నీతిని, తన కుమారుని యొక్క శిలువ బలియాగం ద్వారా అనుగ్రహించే నీతిని నమ్మి ఆ నీతిని పొందుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను.